హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు వెస్లీ ప్రోగ్రామింగ్ వరల్డ్. గైస్ ఈరోజైతే నేను మీతో ఒక ఇంటర్న్‌షిప్ గురించి షేర్ చేసుకుందామని వచ్చాను. సో, ఆ ఇంటర్న్‌షిప్‌లో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ ఇట్స్ మై ఆఫర్ లెటర్. నేనైతే ఒక జాబ్ వెబ్‌సైట్‌లో చూసి నేను దీనికైతే అప్లై చేశాను. సో, నాకు వాడు నెక్స్ట్ 10 డేస్‌కో ఏమో ఈ ఆఫర్ లెటర్‌ని సెండ్ చేశాడు. సో, ఈ ఆఫర్ లెటర్‌లో కంప్లీట్ ఇంటర్న్‌షిప్ డీటెయిల్స్ ఉన్నాయి. సో, నా పొజిషన్ వచ్చేసి జావా డెవలప్‌మెంట్ ఇంటర్న్‌షిప్. డ్యూరేషన్ 6 మంత్స్ ఇచ్చాడు. బట్ అది మనం చూజ్ చేసుకునే దాంట్లో ఉంటుంది. సో, నేను 3 మంత్స్ చూజ్ చేసుకున్నాను కాబట్టి నా డ్యూరేషన్ వచ్చేసి 3 మంత్స్. అండ్ మనం ఇంటి దగ్గర ఉండే పని చేయడం కదా! సో, ఇది అన్‌పెయిడ్. వాడు మనకి ఎలాంటి మనీ ఇవ్వడు. బట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాడు అని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ దాని యొక్క హైలైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఐడీ కార్డ్. ఐడీ కార్డ్ దగ్గరకొచ్చేసి ఏంటంటే, మనకి 2 టైప్స్ ఆఫ్ ఐడీ కార్డ్స్ ఉన్నాయి. ప్రీమియం ఐడీ కార్డ్ అండ్ స్టాండర్డ్ ఐడీ కార్డ్. ప్రీమియం ఐడీ కార్డ్ ద్వారా యూజ్ ఏంటి అంటే, వాడు మనకి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి కొంచెం గైడెన్స్ అనేది ఇస్తాడు. అండ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాజెక్ట్‌కి ఎర్లీ యాక్సెస్ అండ్ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ ఇస్తాడు కదా! దానికి ప్రీమియం ట్యాగ్ వేసి ఇస్తాడు. అండ్ స్టాండర్డ్ ఐడీ కార్డ్. స్టాండర్డ్ ఐడీ కార్డ్ అంటే మనము ప్రాజెక్ట్ చెప్పాను కదా! ఇందులో 12 లెవెల్స్ ఉంటాయి. ఆ 12 లెవెల్స్‌లో ఈచ్ లెవెల్‌లో 3 సబ్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఆ 3 సబ్ లెవెల్స్‌కి అంటే ఇప్పుడు నాకు మెయిన్ లెవెల్ అయిపోయింది అంటే అది సబ్మిట్ చేసిన వెంటనే నాకైతే ఆ సర్టిఫికేట్ వస్తుంది. అలా దానికి స్టాండర్డ్ ఐడీ కార్డు. సో, నేనైతే ప్రీమియం ఐడీ కార్డ్ చూజ్ చేసుకున్నాను. ఒకవేళ అది రియలా, ఫేకా అనేసైతే నాకు తెలియదు. ఇంకా నాకైతే ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కిట్ అవైతే రాలేదు. ఇంకా 2 వీక్సే కదా అయ్యింది. సో, చూద్దాం వస్తదేమో చూద్దాము. అండ్ ఐడీ కార్డ్స్ ఎందుకు చార్జ్ చేస్తున్నాడు అనేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్డ్‌గా ఇచ్చాడు. అండ్ మనకి ఏ కార్డ్ కావాలి అనేసి మనం చూజ్ చేసుకొని ఆ కార్డ్‌కి ఫార్మ్ ఫిల్ చేయాలనమాట. అండ్ నెక్స్ట్ నాకు నవంబర్ 10థ్ నుంచి ఆహ్, ఇంటర్న్‌షిప్ అనేది స్టార్ట్ అవుతుందనేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో, నాకు నవంబర్ 10థ్ మెయిల్ వచ్చింది. అండ్ ఇంటర్న్‌షిప్ స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ మై ఆఫర్ లెటర్. సో, యాహ్! అండ్ ఇంకొకటి టాస్క్స్ ఎలా చేయాలి? ఎన్ని టాస్క్‌లుంటాయి? అవన్నీ కూడా నేను మీకిప్పుడు చూపిస్తాను. ఇదొచ్చేసి ఏంటంటే నేను ఐడీ కార్డ్ ప్రీమియం ఐడీ కార్డ్‌కి ఫిల్ చేశాను ఫార్మ్ అని చెప్పాను కదా! దాని రిలేటెడ్ అదనమాట. సో, నేను ఫార్మ్ ఫిల్ చేసిన 6 డేస్‌కి, 1 వీక్‌కి నాకు ఈ ఇంటర్న్‌షిప్ ఐడీ కార్డ్ అయితే వచ్చేసింది. సో, ఈ ఐడీ కార్డ్ ఇచ్చాడు. సో, అందులో ఐడీ కార్డ్ డీటెయిల్స్ నా నేమ్, నా ఐడీ కార్డ్ నంబర్, ఇంటర్న్‌షిప్ డొమైన్ ఏంటి, బ్యాచ్ ఏంటి, అండ్ ఇష్యూ డేట్ ఏంటి, ఇవన్నీ ఐడీ కార్డ్ ఇష్యూ డేట్ వేసి ఇచ్చాడు. టాస్క్ మెయిల్ ఎలా ఉంటది? ఆహ్, టాస్క్‌లో ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు? అవి ఎలా సబ్మిట్ చేయాలి అనేసి ఇంకొక మెయిల్‌లో చూపిస్తాను. టాస్క్ మెయిల్. ఈ టాస్క్ మెయిల్‌లో వాడు 3 మంత్స్ అని మెన్షన్ చేశారు గదా! బికాజ్ నేను 3 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి వాడు 3 మంత్స్ అని మెన్షన్ చేశారు. అదే మీరు 6 మంత్స్ చూజ్ చేసుకుంటే 6 మంత్స్ అనేసి మెన్షన్ చేస్తాడు. లేదా 2, 1 ఇలా మంత్స్ మనం చూజ్ చేసుకున్న మంత్స్‌ని బట్టి వాడు మెయిల్‌లో అలా మెన్షన్ చేస్తాడనమాట. సో, వాడు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏంటి అంటే దిస్ ఈస్ ఎ సెల్ఫ్ ప్లేస్డ్ ఇంటర్న్‌షిప్. దేర్ ఈస్ నో మెంటర్‌షిప్. అంటే మనమే సెల్ఫ్‌గా నేర్చుకోవాలి. కొన్ని రిసోర్సెస్ యూజ్ చేసుకొని. అంటే చాట్‌జీపీటీ, యూట్యూబ్, గూగుల్ ఇవి ఉన్నాయి కదా! సో, వాటిని యూజ్ చేసుకొని మనమే సెల్ఫ్‌గా ట్రైన్ అవ్వి వాడిచ్చిన లెవెల్స్‌ని కంప్లీట్ చేయాలి. సో, మెంటర్స్ అనేవారు ఉండరు. అండ్ దిస్ ఈస్ కంప్లీట్‌లీ అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్. స్టైఫండ్ అనేది ఉండదు. సో, 1, 2, 3 ఈ 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ వాళ్ళు వీక్లీ టాస్క్స్ అనేవి సబ్మిట్ చేయాలి. 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ తీసుకుంటే ఇప్పుడు మంత్లీ టాస్క్ అనేది సబ్మిట్ చేయాలి. సపోజ్ నేను 3 మంత్స్ తీసుకున్నా. నాట్ ఓన్లీ 3 మంత్స్. ఫస్ట్ 1 మంత్ తీసుకున్నా, 2 మంత్ తీసుకున్నా, 3 మంత్స్ తీసుకున్నా. ఈ 3 మంత్స్ వాళ్ళు ఏం చేయాలి అంటే వీక్లీ టాస్క్ అనేది సబ్మిట్ చేయాలి. సపోజ్ నాకు 10థ్ నవంబర్ స్టార్ట్ అయింది. నేను 3 మంత్స్ తీసుకున్నాను. నేను మళ్ళీ 17థ్ నవంబర్‌కి నేను ఫస్ట్ టాస్క్ అనేది సబ్మిట్ చేయాలి. అది నేను 6 మంత్స్ తీసుకొనుంటే నాకు ఫస్ట్ టాస్క్ డ్యూ వచ్చేసి 1 మంత్ ఉండేది. సో, నేను నవంబర్ 10థ్ స్టార్ట్ చేశాను. సపోజ్ నేను 6 మంత్స్ తీసుకోనుంటే నవంబర్ 10థ్ స్టార్ట్ చేస్తే డిసెంబర్ 10థ్‌కి నాకు అది డ్యూ డేట్ అయ్యిద్ది. సో, 6 మంత్స్ డ్యూరేషన్‌కి 1 మంత్ ఉంటది. టైమ్ పీరియడ్ మధ్యలో టైము. అండ్ 1, 2, 3 మంత్స్. ఈ మంత్స్‌కేంటంటే ఈ మంత్స్ ఇంటర్న్స్‌కేంటంటే 1 వీక్ ఉంటుంది టైమొచ్చేసి. సో, వితిన్ ద 1 వీక్‌లో 3 మంత్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఇంటర్న్‌షిప్ ఫస్ట్ టాస్క్‌ని సబ్మిట్ చేయాలి. 6 మంత్స్ వాళ్ళు 1 మంత్ తర్వాత
టాస్క్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాడు ఇంకొకటి ఇచ్చాడు. ఏంటంటే ఐడీ కార్డ్ మీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రెస్ మీద ఎఫెక్ట్ అవ్వదు అనేసి. బికాజ్ ఐడీ కార్డ్ మెయిల్‌ని వాడు లేట్‌గా రిలీజ్ చేశాడు. నాకిది 10థ్ నవంబర్ వస్తే నాకు ఐడీ కార్డ్ మెయిల్ 16థ్ నవంబర్ వచ్చింది. సో, నాకది లేట్‌గా రిలీజ్ చేశాడు కాబట్టి ఐడీ కార్డ్ వల్ల మీకేం ఎఫెక్ట్ ఉండదు. సో, మీరు మీ టాస్క్‌ని కంప్లీట్ చేయండి అనేసి వాడైతే మెన్షన్ చేశాడు లాస్ట్ స్టెప్‌లో. సో, టాస్క్ పేజ్ ఎలా ఉంటుంది అనేసి నేను మీకు చూపిస్తాను. ఈ టాస్క్ పేజ్. సో, ఇలా టాస్క్ ఉంటుంది. సో, 12 టాస్క్స్ ఉన్నాయి. నేనైతే 2 కంప్లీట్ చేశాను. సో, నవంబర్ 10థ్ స్టార్ట్ అయింది కాబట్టి నేను 2 కంప్లీట్ చేశాను. అండ్ 50% మీరు కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్ వస్తుంది అనేసి వాడు మెన్షన్ చేశాడు. సో, వి మస్ట్ కంప్లీట్ 50%. మనం 50% కంప్లీట్ చేస్తేనే మనకి సర్టిఫికేట్ వస్తుంది. అండ్ వాడు ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చాడు. డొమైన్ నేమ్, బ్యాచ్ అండ్ స్టార్ట్ డేట్, కంప్లీట్ డేట్. నాకు ఫిబ్రవరి 10కి నాకు కంప్లీట్ డేట్ వస్తుంది. అండ్ డ్యూరేషన్ 3 మంత్స్ అన్నాడు. స్టేటస్ 77 డేస్. టాస్క్ టైప్ వీక్లీ సబ్మిషన్స్. అదే 6 మంత్స్ తీసుకుంటే మీరు ఒకవేళ డొమైన్ జావా, బ్యాచ్ నవంబర్, స్టార్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 10th అండ్ కంప్లీషన్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఆర్ మే అలా ఎండ్ అయిపోతుందనమాట. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్స్. స్టేటస్ వచ్చేసి రిమైనింగ్ డేస్ ఉంటాయి కదా అవి. అండ్ టాస్క్ టైప్ వచ్చేసి మంత్లీ సబ్మిషన్స్ అనేసి ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ఇది వీక్ 1. వీక్ 1లో మొత్తం 12 లెవెల్స్ ఉంటాయని చెప్పాను. అంటే ఇలా 12 వీక్స్ ఉన్నట్లే కదా. సో చూడండి నాకు 12 వీక్స్ ఉన్నాయి. వీక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ లెవెల్. 12 లెవెల్స్ ఉన్నాయి. సో ఈ 12 లెవెల్స్ నాకు మళ్ళీ 3 సబ్ లెవెల్స్ ఉంటాయి అన్నాను. అవి ఏంటో కాదు. సో థియరీ కాన్సెప్ట్స్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ వీక్ సపోజ్ ఎగ్జాంపుల్‌కి ఫస్ట్ వీక్ తీసుకుంటే థియరీ కాన్సెప్ట్స్. అంటే ఫస్ట్ వీక్ అంతా ఏంటి బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ మీద డిపెండ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఏంటంటే కంట్రోల్ ఫ్లోస్, అర్రేస్ అండ్ స్ట్రింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ నెక్స్ట్ వీక్ ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ మీద. అండ్ ఆ నెక్స్ట్ వీక్ ఏంటంటే కలెక్షన్స్, ఫైల్ హ్యాండ్లింగ్స్ మీద. ఇలా వీక్ పెరిగే కొద్దీ కాన్సెప్ట్స్ అనేవి అడ్వాన్స్ అవుతూ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ వీక్‌లో తీసుకుంటే మనకి 3 సబ్ లెవెల్స్ ఏంటంటే థియరీ కాన్సెప్ట్స్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, ప్రాజెక్ట్. ఇందులో నేనేం చేశానంటే థియరీ కాన్సెప్ట్స్‌కి నోట్స్ రాసుకున్నా. అండ్ అలానే టెక్స్ట్ ఫైల్స్ అనేసి క్రియేట్ చేశాను. ఆ టెక్స్ట్ ఫైల్స్ క్రియేట్ చేసి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అంటే మనము కోడ్ చేయడం. నోట్ ప్యాడ్‌లో కానీ లేదంటే ఏదైనా ఎన్వైర్న్‌మెంట్‌లో జావా ఎన్వైర్న్‌మెంట్‌లో మీరు ఏదైనా కోడ్ చేయాలి. కోడ్ చేసి జావా ఫైల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ నేను ఒక ఫోల్డర్‌లో స్టోర్ చేసున్నాను. థియరీ కాన్సెప్ట్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్ కానీ, జావా ఫైల్స్ కానీ ఇవన్నీ ఒక ఫోల్డర్‌లో స్టోర్ చేసుకున్నాను. అండ్ ఈ 2 అయిపోయినాక థర్డ్ లెవెల్ ఏంటంటే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది ఈ రెండిటి మీదే బేస్ అయ్యి ఉంటుంది. సో ఈ 2 మనం పర్ఫెక్ట్‌గా ఉంటే ప్రాజెక్ట్‌ని మనం ఈజీగా చేయొచ్చు. అండ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అంటే ఇప్పుడు 2 మనకి కావాల్సిన స్టూడెంట్స్ 3 మెంబర్స్ ఉన్నారు. ఆ 3 మెంబర్స్ నేను నేమ్స్ ఎంటర్ చేసినాక నాకు వరుసగా నేమ్, గ్రేడ్ అండ్ క్లాస్. నేమ్, గ్రేడ్, క్లాస్ అలా వరుసగా వచ్చేయాలి. సో అండ్ వాడు టిప్స్, రిసోర్సెస్ ఇచ్చాడు. ఏంటంటే యూట్యూబ్‌లో జావా ప్రోగ్రామింగ్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అని సెర్చ్ చేయండి. మీకు కొన్ని వస్తాయి అనేసి వాడు టిప్స్ ఇచ్చేసాడు. ప్రాక్టీస్ కంపైలింగ్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ కమాండ్ లైన్. యూజ్ సిస్టమ్ అవుట్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఇలా. సో ఇవన్నీ అయిపోయినాక మనం ఆ ఫోల్డర్ ఉంటుంది కదా. మీరు థియరీ టెక్స్ట్ ఫైల్స్ అండ్ జావా ఫైల్స్, ఈ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రాజెక్ట్ ఇవన్నీ వీటన్నిటికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఆ ఫోల్డర్‌ని జిట్‌హబ్‌లో స్టోర్ చేసుకోండి. జిట్‌హబ్‌లో స్టోర్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకంటూ ఇక్కడ ఒకటి ఉంటుంది సబ్మిట్ వీక్లీ టాస్క్స్ అనేసి. ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఒక గూగుల్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫార్మ్ ఓపెన్ అయినప్పుడు మీరు ఆ గూగుల్ ఫార్మ్ ఓపెన్ అయినప్పుడు ఆ జిట్‌హబ్ లింక్‌ని అక్కడ పోస్ట్ చేయొచ్చు. ఐ మీన్ పేస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే అక్కడ మీకు స్క్రీన్ షాట్ అనేసి ఆప్షనల్ ఉంటుంది. మీరు ఒకవేళ ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటే తీసుకొని అక్కడ పోస్ట్ చేయొచ్చు. నేను 2 వీక్స్ చేశాను కదా. 2 వీక్స్‌లో ఎక్కడ స్క్రీన్ షాట్ చేయలేదు. బట్ 1 ఫస్ట్ వీక్‌లో నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఎక్కడ అంటే వాడు ఇక్కడ మెన్షన్ చేశాడు గదా.
ఇన్‌స్టాల్ జేడీకే అండ్ సెటప్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అని మెన్షన్ చేశాడు గదా! సో, ఇక్కడ నేను ఏం చేశానంటే జేడీకే నా దాంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది కాబట్టి, నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా వెర్షన్ అని టైప్ చేయగానే నాకు నేను నా సిస్టమ్‌లో ఉన్న ఆ వెర్షన్ అనేది వస్తుంది. సో, దాన్ని స్క్రీన్‌షాట్ తీసి అక్కడ అప్‌లోడ్ చేశాను. సో, అలా మీకేమైనా స్క్రీన్‌షాట్స్ ఉంటే ఆప్షనల్ ఇచ్చాడు. అండ్ ఆ జిట్‌హబ్ లింక్ అక్కడ పేస్ట్ చేయండి అండ్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకిక్కడ మార్క్ యాస్ సబ్మిటెడ్ అని ఉంటది. మార్క్ యాస్ సబ్మిటెడ్ అని కొట్టగానే మీకక్కడ సబ్మిట్ చేసినట్లు వస్తుంది. మీరు ఏ డేట్‌లో అయితే సబ్మిట్ చేశారో ఆ డేట్ వస్తుంది. సో, ఇట్లా నేను ఇంటర్న్‌షిప్‌నయితే ఇంకా చేస్తూ ఉన్నాను. సో, ఎండ్ ఆఫ్ ద డే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేసైతే నేను మీకు మళ్ళీ వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. సో, మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి ఎన్నో ఇంటర్న్‌షిప్స్ మీద వీడియోస్ అండ్ ఇంకొకటి నేనిక్కడ జావా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి, సో, నేను ఒక్కొక్క కాన్సెప్ట్ మీద డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ప్లీజ్ వాచ్ ద ఎస్‌వి ప్రోగ్రామింగ్ వరల్డ్ అండ్ వీడియోస్ చూడండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.